త్రిభుజ ధర్మాల్లో మనం ట్రయాంగిల్ తీసుకుంటే ఒక త్రిభుజం, దాంట్లో 3 కోణాలు ఉంటాయి. ఈ 3 కోణాలు మొత్తము 180 డిగ్రీస్ అని మనకు తెలుసు. యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఈక్వల్ టు 180. ఇది మనకు తెలుసు. త్రిభుజంలో కోణాలు మొత్తము 180. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ, ఇది ట్రయాంగిల్ ఉన్నది. ఇక్కడ 3 యాంగిల్స్ 1, 2, ఇది కూడా ఒక యాంగిల్ ఉన్నది. తర్వాత ఒక లైన్ ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఒక కోణం తీసుకుంటే దీన్ని మనం బాహ్య కోణం అంటాం. లోపల ఉంటే అంతర్కోణాలు అంటాం. త్రిభుజం బయట ఉంటే అది బాహ్య కోణం. ఇక్కడ ధర్మం ఏంటంటే ఈ త్రిభుజంలో 2 అంతర్కోణాలు, ఈ అంతర్కోణం తీసుకో, ఇది కాదు, ఈ 2 అంతర్కోణాలు అంటే ఈ బాహ్య కోణంకి పక్కనున్న అంతర్కోణం కాకుండా మిగిలిన 2 అంతర్కోణాలు, ఈ 2 అంతర్కోణాలు, ఇది బాహ్య కోణం. ఈ అంతర్కోణాలు మొత్తం బాహ్య కోణంకి ఈక్వల్గా ఉంటుంది. అంటే యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2. ఒక త్రిభుజంలో బాహ్య కోణం వాటి అంతర్కోణాల మొత్తానికి సమానంగా ఉంటుంది. యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2. ఈ కోణం కాదు, దీని పక్కన ఉన్న కోణం కాదు, దీని ఆపోజిట్గా ఉన్న కోణం, ఈ లోపల కోణాలు. దీని ఆనుకుని ఉన్న కోణం కాకుండా మిగిలిన 2 అంతర్కోణాలు. యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2. సో 2 ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రాపర్టీ, త్రిభుజంలో 3 కోణాల మొత్తము 180 డిగ్రీ. రెండవ ప్రాపర్టీ, బాహ్య కోణము త్రిభుజంలో ఉన్న 2 అంతర్కోణాల మొత్తానికి సమానం అవుతుంది. దాని ఆనుకున్న అంతర్కోణం కాదు, మిగిలిన అంతర్కోణం. యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 3. బాహ్య కోణం ఈక్వల్ టు అంతర్కోణం మొత్తం. తర్వాత ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే 3 యాంగిల్స్ ఉన్నాయి. దీని ప్రాపర్టీ ఏంటంటే మనం ఏ 2 సైడ్లు తీసుకున్నా, సపోజ్ ఏబి ఒక సైడ్, బీసీ ఒక భుజం, సిఏ ఒక భుజం, 3 భుజాలు ఉన్నాయి. 2 భుజాల కొలతలను మనము యాడ్ చేస్తే అది కంపల్సరీగా 3వ భుజం కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే యాడ్ చేసి కలిపితే ఏబి ప్లస్ బీసీ, ఈ 2 కలిపితే 3వ భుజం అంటే ఏసీ కన్నా కంపల్సరీగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం యాడ్ చేస్తాం కాబట్టి వాల్యూ ఎక్కువ ఉంటుంది. అదే ఇక్కడ 1 ప్రాపర్టీ అన్నమాట. ఏబి ప్లస్ బీసీ ఏసీ కన్నా ఎక్కువ, 2 యాడ్ చేస్తే. సపోజ్ ఇదే మనం డిఫరెంట్ చేస్తే, భేదం చేస్తే, తీసివేస్తే ఏబి మైనస్ బీసీ చేస్తే అప్పుడు ఏబి మైనస్ బీసీ చేస్తే వాల్యూ తగ్గుతుంది. కాబట్టి ఏసీఏ ఎక్కువ ఉంటుంది. డిఫరెంట్ చేస్తే, భేదం చేస్తే, 2 భుజాలు భేదం చేస్తే 3వ భుజం కన్నా తక్కువ ఉంటుంది. అంటే 3వ భుజం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే 2 మనం మైనస్ చేస్తాం కాబట్టి. ఇది ఒక ప్రాపర్టీ. అంటే ఏబి మైనస్ బీసీ, ఈ 2 భుజాలు భేదం చేస్తే 3వ భుజం కన్నా తక్కువ, ఏసీ కన్నా తక్కువ, అంటే ఏసీఏ ఎక్కువ ఉంటుంది. ఈ 2 ప్రాపర్టీ. ఈ 2 భుజాలు తీసుకున్నా ఇది అర్థం కావడానికి మనం సపోజ్ పేర్లు పెట్టుకుందాం. ఏకి ఆపోజిట్గా ఉన్నదా ఈ భుజం కొలత ఏ అనుకుందాం, ఈ భుజం కొలత బికి ఆపోజిట్గా ఉన్నది బి అనుకుందాం, ఈ భుజం కొలత సి అనుకుందాం. ఏదో మెజర్మెంట్ ఉంటుంది కదా, 2 సెంటీమీటర్, 3 సెంటీమీటర్, 4 సెంటీమీటర్, అలాగే నేను ఏ అనుకున్నాను, బి అనుకున్నాను, సి అనుకున్నాను. ఈజీగా అర్థం కావడానికి ఫస్ట్ నేను సపోజ్ E2 తీసుకున్నాను, ఏబి తీసుకున్నాను. ఈ సైడ్ ఈ భుజం కలిపితే 3వ భుజం కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ఏ ప్లస్ బి సి కన్నా ఎక్కువ, గ్రేటర్ దెన్ సి. ఈ 2 డిఫరెంట్ చేస్తే ఏ మైనస్ బి చేస్తే 3వ భుజం కన్నా తక్కువ, లెస్ దాన్ సి. ఏ మైనస్ బి లెస్ దాన్ సి. సపోజ్ నేను బీసీ తీసుకున్నాను, ఈ 2 తీసుకున్నాను. ఈ 2 కలిపితే దీనికన్నా ఎక్కువ ఉంటుంది. ఈ 2 మైనస్ చేస్తే అంటే బి మైనస్ సి చేస్తే ఏ కన్నా తక్కువ ఉంటుంది. 2 భుజాలు ప్లస్ చేస్తే 3వ భుజం కన్నా ఎక్కువ ఉంటుంది. 2 భుజాలు మైనస్ చేస్తే 3వ భుజం కన్నా తక్కువ ఉంటుంది. అదే రాశాను ఇక్కడ. బి ప్లస్ సి గ్రేటర్ దాన్ ఏ, బి మైనస్ సి మైనస్ చేస్తే లెస్ దాన్ ఏ. ఇప్పుడు నేను ఏసీ తీసుకుంటాను. సేమ్ అలాగే ఈ 2 సైడ్లు ప్లస్ చేస్తే 3వ భుజం కన్నా ఎక్కువ ఉంటుంది. ఈ 2 మైనస్ చేస్తే 3వ భుజం కన్నా మనకి తక్కువ ఉంటుంది. ఇవి త్రిభుజ ధర్మాలు.